దేవుడు మీపై ఆశీర్వాదాలను ప్రసాదించే ప్రధాన మార్గాల్లో ఒకటి దైవీయ సహాయకులను పంపించడం. ఇవారు దేవుడు మీ జీవితంలో ఉద్దేశపూర్వకంగా ఉంచే వ్యక్తులు, ప్రేరణ, వనరులు లేదా సహాయమందించడానికి. కాని ఒక నిజమైన చీకటి ఆత్మ ఉంది. దాని ఏకైక లక్ష్యం ఏమిటంటే దేవుడు మీకోసం ఉద్దేశించిన బ్రేక్త్రూ, విజయ విరుగుడును మీ నుండి దోచుకోవడం. ఈ ఆత్మ ఎప్పుడూ వ్యూహాత్మకంగా వచ్చి ఆ దైవీయ సహాయకులు మీకు సహాయం చేయబోతున్న సమయంలో వారిని అడ్డుకుంటుంది. ఈ వీడియోలో మనం యాంటీ బ్రేక్త్రూ ఆత్మను బయటపెడతాం. ఇది దుష్టమైనది, చెడ్డది మరియు దేవుని ఆశీర్వాదాల ఫలితాలను మీరు పొందకుండా చెయ్యాలనుకుంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో గుర్తించడం చాలా ముఖ్యం. అప్పుడు మీరు వివేచన మరియు ప్రార్థన ద్వారా దీనిని అడ్డుకుని దేవుని సంపూర్ణ ఆశీర్వాదాల్లో నడవగలుగుతారు. ఈ ఆత్మ మీపై పోరాడే 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. 1. మొదటి వ్యూహం. బ్రేక్త్రూ దగ్గరకు కూడా రానియ్యదు. కొంతమంది జీవితంలో వారు ప్రయాణం మొదలుపెట్టకముందే దెయ్యం దాడి చేస్తుంది. వారికి ఎలాంటి అవకాశాలు కనిపించకుండా చేస్తుంది. ఉదాహరణకు, ఒక కుటుంబంలో గొప్పగా ఎదగగల సామర్థ్యం ఉందని చూసి ఆ కుటుంబాన్ని తీవ్ర పేదరికంలోకి నెట్టేస్తుంది. దాంతో ఆ కుటుంబంలో ఎవరూ పెద్దగా కలలు కనడానికి కూడా ధైర్యం చెయ్యరు. అందుకే కొందరికి చిన్నప్పుడే చెబుతారు, నువ్వు చదవలేవు, ఒక వృత్తి నేర్చుకో. ఇలా దెయ్యం రెండవ వ్యూహం. చివరి నిమిషంలో బ్రేక్త్రూను మార్చేస్తుంది. ఇది నియర్ సక్సెస్ సిండ్రోమ్ అంటారు. ఉదాహరణ, మీరు ఉద్యోగం కోసం ప్రార్థిస్తారు. ఇంటర్వ్యూ బాగా జరుగుతుంది. అన్నీ బాగానే కనిపిస్తాయి. కాని చివరి దశలో మేము ఇతర అభ్యర్థులను ఎంచుకున్నాం అనే మెసేజ్. ఎలాంటి కారణం లేదు, మీ అర్హతల్లో తప్పులేదు, అయినా తిరస్కరణ. కొన్నిసార్లు సహాయం చేస్తానని చెప్పినవారు అకస్మాత్తుగా మాట మార్చేస్తారు. మీరు దేవునిపై నిందవేయవచ్చు, కాని నిజమేమిటంటే దేవుడు కాదు, ఆ ఆత్మే. ఇది మీ బ్రేక్త్రూ దగ్గరకు వచ్చాక మీ ఆశలని పెంచి చివర్లో తలుపు మూసేస్తుంది. మూడవ వ్యూహం. స్వయంగా మీ చేతనే మీ బ్రేక్త్రూను నాశనం చేయిస్తుంది. ఈ ఆత్మ మీ మనసును, భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. ఉదాహరణ, ఎవరైనా మీ చదువు ఖర్చులు భరిస్తున్నారు, కాని చివర్లో వారికి సమస్యలు వస్తాయి. అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది పోయి కోపంగా స్పందిస్తారు, వారిని నిందిస్తారు. ఫలితం, వారు పూర్తిగా వెనక్కి తగ్గిపోతారు. ఇలా మీ బ్రేక్త్రూను మీ చేతనే నాశనం చేయిస్తుంది. బైబిల్ ఉదాహరణలు. ఇశ్రాయేలీయులు. దేవుడు మోషే ద్వారా వారిని విమోచించాలనుకున్నాడు. కాని వారి ఫిర్యాదుల వల్ల వారు వాగ్దాన దేశంలోకి వెళ్లలేదు. యోసేపు కథ. తన సోదరులను రక్షించటానికి దేవుడతన్ని ముందుగానే పంపాడు. కాని వారు అతన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. 4. వ్యూహం. నిరుత్సాహం. ఇది కష్టం, వదిలేయ్ అని చెవిలో చెబుతుంది. మీరు నమ్మితే మీరు స్వయంగా వెనక్కి తగ్గిపోతారు. 5. వ్యూహం. అలసట. విజయం దగ్గర్లో ఉన్నప్పుడు హఠాత్తుగా అలసట, ఒత్తిడి, బర్నౌట్. కాని ప్రకటించండి, క్రీస్తు ద్వారా నేను అన్నీ చేయగలను. ముగింపు. మీ మనస్సును, హృదయాన్ని కాపాడుకోండి. శత్రువుకు స్థలం ఇవ్వకండి. ప్రకటించండి, నాకు క్రీస్తు మనస్సు ఉంది, దేవుని వాక్యం నన్ను మారుస్తుంది. ఇప్పుడే మీరు తెలుసుకున్నారు,
ఈ ఆత్మ ఎలా పనిచేస్తుందో ప్రార్థన, విశ్వాసం, విధేయత ద్వారా దానిమీద విజయం సాధించండి. ఎందుకంటే మీమీద ఏర్పడిన ఏ ఆయుధమూ విజయవంతం కాదు. మీ బ్రేక్ త్రూ ఖచ్చితంగా వస్తుంది. పరలోకము సంతోషిస్తుంది.